డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం రియల్ నెంబర్స్లో 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం 10th క్లాస్ వాళ్ళకి. 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఫండమెంటల్ అర్థమెటిక్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. డిఫైన్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. దీని తెలుగులో అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని నిర్వచించమని చెప్పారనమాట. అది డెఫినేషన్. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇంగ్లీష్లో చూసుకుంటే, every composite number can be expressed as a product of primes and the factorization is unique. అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు, రాయవచ్చు. అంతేకాకుండా ఆ ఫ్యాక్టరైజేషన్ కూడా యూనిక్గా ఉంటుందన్నమాట. దీని తెలుగు మీడియంలో చూసుకుంటే, అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకముల లబ్ధంగా రాయవచ్చు మరియు ప్రధాన కారణాంకముల క్రమం ఏదైనప్పటికీ ఈ కారణాంకముల లబ్ధము ఏకైకము. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే 2310. ఇది కాంపోజిట్ నెంబర్, అంటే సంయుక్త సంఖ్య. దీన్ని ఎలా రాయొచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే ప్రధాన కారణాంక లబ్ధంగా రాయొచ్చు. దీన్ని 5 × 462గా రాసుకుంటే 5 × మళ్ళీ 462ని 2 × 231గా రాసుకోవచ్చు. ఇది ప్రధాన కారణాంకము లబ్ధము. ఇవన్నీ కూడా మల్టిప్లై చేస్తే ఒక కాంపోజిట్ నెంబర్ అనేది సంయుక్త సంఖ్య అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ ది ఫాలోయింగ్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఇచ్చిన కొన్ని 2 సమ్స్ ఇచ్చారు. ఆ 2 సమ్స్ డెసిమల్స్లో ఉన్నాయి, పాయింట్లో ఉన్నాయి. ఈ డెసిమల్స్ని ఎలా రాయాలి? p/q రూపంలో, అంటే భిన్న రూపంలో, ఫ్రాక్షన్ టైప్లో రాయాలి. క్రింది అంతమయ్యే దశాంశములను p/q రూపంలో రాయము. ఫస్ట్ క్వశ్చన్ 15.265. ఈ 15.265లో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నాయి. 1 2 3. ఈ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మొత్తాన్ని డినామినేటర్ పాయింట్ తీసేసి డినామినేటర్గా రాసేసి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1 పక్కన 3 zeros, అంటే 3 zeros అంటే 1000గా రాసుకుంటాం అనమాట. 15265/1000 అవుతుంది. ఇది చివరిన యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్తో డివైడ్ అవుతుంది. దీన్ని 5 × 3053 అని రాసుకుంటాం. 1000 ఏమో 5/200 రాసుకుంటాం. 5 × 200. ఈ 5 క్యాన్సిల్ అయిపోతే 3053/200. ఇవి ఇంకా ఏ టేబుల్తో కట్ అవ్వవు కాబట్టి రెండును దీన్ని ఈ విధంగా p/q రూపంలో వదిలేస్తాం అనమాట. అందులో సెకండ్ క్వశ్చన్ 1215.8. ఇక్కడ డెసిమల్ తర్వాత పాయింట్ తర్వాత ఒక్క నెంబరే ఉంది కాబట్టి బయట వేసుకుంటాం. 12158/10. ఇక్కడ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros పెట్టుకున్నాం, 1000 అయింది. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబరే ఉంది కాబట్టి 1 0 పెట్టుకున్నాం, 10 అయింది అనమాట. ఇక్కడ చివరన 8 ఉంది. ఇది 2 టేబుల్తో డివైడ్ అవుతుంది, 4 టేబుల్తో డివైడ్ అవుతుంది. కానీ 10 అనేది 2 టేబుల్తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ రెండింటిని 2 టేబుల్తో డివైడ్ చేస్తే 1215ని 2 × 6079గా రాయొచ్చు. అలాగే 10 ఏమో 2 × 5గా రాయొచ్చు. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. 6079/5 అనమాట. ఇది p/q రూపంలో వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ ది ఫాలోయింగ్ రేషనల్స్ ఇన్ డెసిమల్ ఫామ్ యూజింగ్ 2m × 5n. ఇక్కడ మనకి కొన్ని రేషనల్ నెంబర్స్ ఇచ్చారు. దీన్ని ఏం చేయాలంటే 2m × 5n రూపంలో రాయాలి. అంటే ఓన్లీ డినామినేటర్ని అలా 2m × 5nగా రాసుకోవాలన్నమాట. 15/16, 15/16 2/4 అని రాసుకుంటాం. ఇక్కడ డినామినేటర్లో 2/4 అంటే 2m వచ్చింది. ఇంకా 5m కూడా రావాలి కాబట్టి ఈ 2/4నే పైన న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 5/4తో మల్టిప్లై చేస్తాం. అంటే 15 × 5/4, 2/4 × 5/4 ఈక్వల్స్ టు 15 × 5/4 అంటే 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 625 వస్తుంది. బై 2/4 × 5/4 అంటే ఇక్కడ పవర్ ఈక్వల్గా ఉంది కాబట్టి 2 × 5/4గా రాసుకుంటాం. అప్పుడు 15 625 మల్టిప్లై చేస్తే 9375/2 5 10, 10^4. 9375/10^4 అంటే 10,000 ఈక్వల్స్ టు, దీన్ని మనం డివైడ్ చేయకుండా రాసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ డినామినేటర్లో 4 zeros ఉన్నాయి కాబట్టి 9375 అలా రాసేసి 4 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. 1 2 3 4. సో దీని ముందు ఏ నెంబర్ లేదు కాబట్టి పాయింట్ పెట్టేసుకొని, పాయింట్ ముందు ఏ నెంబర్ లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. 0.9375. అందులో సెకండ్ క్వశ్చన్ 143/110. దీన్ని కూడా 2m × 5n రూపంలో రాయాలి. 143/110
110ని 11 ఇంటూ 10 అని రాసుకుంటాం. అలాగే 143 ఏమో 11తో డివైడ్ అవుతుంది కాబట్టి 11 1 జా 11 13 జా. సో 13/10 2 5 2 జా 10 13/10 ది ఈక్వల్స్ టు 1.3. ఎందుకంటే పాయింట్ ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది కాబట్టి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం 1.3. నెక్స్ట్ ఇక్కడికి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రూవ్ దట్ √p + √q ఈజ్ ఇర్రేషనల్ వెన్ pq ఆర్ ప్రైమ్స్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. దీని తెలుగు మీడియంలో చూసుకుంటే √p + √q అనేవి ప్రధానాంకాలు అయితే అది కరణీయ సంఖ్య అయినప్పుడు దాన్ని ఏమని కరణీయ సంఖ్యను చూపించాలి. దీన్ని √p + √qని కరణీయ సంఖ్యను చూపించాలి. ఇప్పుడు పీక్యూలు ప్రధానాంకాలు అయినప్పుడు అన్నమాట. పీక్యూలు ప్రధానాంకాలు అయితే √p + √q ఒక కరణీయ సంఖ్య అని చూపండి. 4 మార్క్స్ క్వశ్చన్. ఇవన్నీ కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రూవ్ దట్ √2 + √3 ఈజ్ ఇర్రేషనల్. అంటే √2 + √3ని కరణీయ సంఖ్య నిరూపించమన్నమాట. నెక్స్ట్ సాల్వ్ 3/x = 5/x - 2. దీన్ని కూడా సాల్వ్ చేయాలి. అంటే x వాల్యూ కనుక్కోవాలి. 3/x = 5/x - 2 అయినప్పుడు x వాల్యూ అంతా. నెక్స్ట్ ఇఫ్ log x + y/3 = 1/2 × log x + log y, ఫైండ్ x/y + y/x. దీన్ని తెలుగు మీడియంలో చూసుకుంటే log x + y/3 = 1/2 × log x + log y అయితే x/y + y/x విలువ కనుక్కోవాలన్నమాట. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇఫ్ 2.3 whole power x = 0.23 whole power y = 1000. 2.3 పవర్ x = 0.23 పవర్ y = 1000 అయినప్పుడు 1/x - 1/y వాల్యూ కనుక్కోవాలి. సో ఈ 5 క్వశ్చన్స్ 4th 5th 6th 7th 8th ఈ 5 క్వశ్చన్స్ కూడా 4 మార్క్స్లో ఇంపార్టెంట్ ఫస్ట్ చాప్టర్లో. సో ఈ 4 మార్క్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. జాగ్రత్త ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాస్తారు.